చూస్తే 12 లక్షలు, 2 మంది కంటే 2 పిల్లలుంటే 12 లక్షలు డబ్బులు నగదు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. మన కరెన్సీతో కంపేర్ చేసుకుంటే ఈరోజు మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 143 కోట్ల జనాభా ఉన్నాం. కాబట్టి మన జనాభా ఎక్కువ ఉందని మీరు ఆలోచిస్తే రాబోయే రోజుల్లో జనాభా తగ్గిపోయినప్పుడు మనం జనాభా పెంచడం అసాధ్యం. ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నేను చెప్తున్నాను. మహేంద్ర దేవ్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా అడ్వైజర్, ఎకనామిక్ పర్సన్. ఆయన కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి, జనాభా పెరుగుదల 2 కాంట్రడిక్షన్స్. అభివృద్ధి జరుగుతూ ఉంటే జరిగినప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడే మీరు ఒపీనియన్ తీసుకుంటే చూశారు, చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఒపీనియన్స్ వచ్చాయి. ప్రాక్టికల్గా కూడా సజెషన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఎంతమంది పిల్లల్ని, హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ థింక్ ఈజ్ ఐడియల్ ఫర్ ఎ ఫ్యామిలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే టుడేస్ రిలవెన్స్ అంటే 67.41% ఇద్దరుండాలని. అదే సమయంలో ఒకరే ఉండాలని 12.34, ముగ్గురుండాలని 19.88. మీ అభిప్రాయాలు చూసిన తర్వాత ఇదే జరిగితే కరెక్ట్గా 2+ ఉంటుంది జనాభా. ఫెర్టిలిటీ రేట్ పెరుగుతుంది. దీనివల్ల జనాభా సమస్య రాదు, నిర్వహణ పర్ఫెక్ట్గా జరుగుతుంది. దీన్ని అమలు చేయాలంటే మాత్రం ఇంకా మన దగ్గర సొల్యూషన్ కూడా లేదు. ఒకవేళ మనం ఏ పాలసీలు ఇచ్చినా అవి ఏ విధంగా తీసుకుంటారనేది టెస్ట్ చేస్తేనే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుంది. ఇంకో పక్కన మీరు చూస్తే, ఆర్ యు అవేర్ దట్ ది ఓవరాల్ యంగ్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డిక్రీజింగ్ అండ్ దెర్ ఆర్ ఫ్యూయర్ చిల్డ్రన్ బీయింగ్ ప్రొడ్యూస్డ్? అంటే ఎస్ అని 79.38. యంగర్ కపుల్ వీళ్ళందరూ కూడా జనాభా వద్దనుకుంటున్నారని 79%, 80% వచ్చింది. కాదనేవాళ్ళు 20% ఉన్నారు. ఈ మైండ్ సెట్ మార్చాలంటే చాలా సమస్యలు ఉంటాయి. కానీ వాస్తవంగా రియాలిటీ ఈరోజు ఆర్గనైజేషన్ ఫౌండేషన్ కూడా ఇంత మునిపే మాట్లాడినప్పుడు చెప్పారు. ఈరోజు అనేక సమస్యలు మనం చూస్తున్న ఇంట్లో కూడా ఆ విషయాలు కూడా వస్తాను. ఇంకొక పక్కన చూస్తే, వాట్ డూ యూ థింక్ ఈజ్ ది రీజన్ ఫర్ ఎ డిక్రీజింగ్ యంగ్ పాపులేషన్? మైగ్రేషన్ అవే ఫ్రమ్ ది స్టేట్. ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర మైగ్రేషన్ వచ్చి 20%. ఇంకొక పక్కన 28%. ఇంకొక పక్క యంగ్ పీపుల్ డు నాట్ వాంట్ గెట్ మ్యారీడ్ అనేది 20% వస్తూ ఉంది. ఇలాంటివి చూసినప్పుడు దీన్ని ఏ విధంగా మనం అధిగమించగలుగుతామని ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ కపుల్స్ హూ ఆర్ ఆల్ ప్లానింగ్ టు హ్యావ్ మోర్ దెన్ 1 చైల్డ్? అంటే ఇందులో కరెక్ట్గా రాల, హై చైల్డ్ రేరింగ్ ఎక్స్పెండిచర్, ఎడ్యుకేషన్కి, ఇండ్లకు, హెల్త్ కేర్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మేము భరించలేమని చెప్పేవాళ్ళు హైయెస్ట్ 418 మంది వచ్చారు. నో స్టేబుల్ ఇన్కమ్ ఆర్ ఉద్యోగం ఏదైనా కానీ 337. ఈ 2 ప్రధాన కారణాలుగా కనపడొస్తున్నాయి. ఈ 2 ప్రధాన కారణాలైనప్పుడు దీన్ని అధిగమించాలంటే ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ తప్ప వేరే మార్గం లేదు. వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డూ ఎల్డర్ పీపుల్ నీడ్ ది మోస్ట్ అంటే ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఈజీ యాక్సెస్ టు నియర్ బై హాస్పిటల్స్ ఆర్ డాక్టర్స్ 44%,
రెగ్యులర్ పెన్షన్ వితౌట్ డిలే 33.95. మిగిలిన రీజన్స్ అన్నీ చిన్న చిన్నవన్నీ ఉన్నాయి. డూ యూ థింక్ చిల్డ్రన్ గ్రో అప్ బెటర్ ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ సెటప్ అన్నప్పుడు 68% ఎస్ అంటున్నారు. ఇంకొక పక్క సమ్ టైమ్స్ అనేవాళ్ళు 24% ఉన్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేవాళ్ళు ఓన్లీ 6.54. సామాజిక మార్పుల వల్ల ఈరోజు మనందరం కూడా ఆర్థిక స్వావలంబన వచ్చినాక డబ్బులు వస్తూ ఉంటే మన ఆలోచన విధానాలే మారిపోతున్నాయి. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి, పెద్దలు ఉండేవాళ్ళు. ఇప్పుడు రాను రాను అలాంటి జాయింట్ ఫ్యామిలీస్ అన్ని డివైడ్ అయిపోయి మోర్ అండ్ మోర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నాయి. అంటే ఒకప్పుడు నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ బెస్ట్ ఇన్ ది వరల్డ్. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియాలో ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో జాయింట్ ఫ్యామిలీస్గా ఉండడం, ఒక లెగసీ కింద బాధ్యతలు తీసుకోవడం, ఇల్లు అనేది ఫ్యామిలీ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, స్ట్రెస్ బరస్టర్ ఇవన్నీ ఉంటాయి. అదే ఇద్దరే ఉండే ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇద్దరు బయట పోతే పిల్లల్ని ఎవరు చూసుకోవాలో తెలియకుండా అసలు పిల్లలే వద్దనుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో పక్క దీనివల్ల ఏదైనా చిన్న డిఫరెన్స్ వచ్చినా ఆ డిఫరెన్సెస్తో విడిపోయే పరిస్థితికి వస్తున్నారు. కనీసం మంచి చెడులు చెప్పే అవకాశాలు కూడా కుటుంబాలకు లేకుండా పోయే పరిస్థితి వస్తున్నాయి. ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి వస్తూ ఉంది. మనకు వారసత్వంగా వచ్చింది కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ, జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు ప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యక్తికి 5 కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళం. 5 మంది ఉంటే 25 కేజీలు ఇస్తాం. 5 మంది కంటే పైనుంటే బియ్యం ఇవ్వం, రేషన్ ఉండదు. దీనివల్ల ఫ్యామిలీలు మోర్ అండ్ మోర్ రేషన్ కార్డు కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పాను, మనం కొత్త విధానాన్ని ఆలోచించాలి. అవసరమైతే 10 మంది ఉండే కుటుంబానికి 10 × 5 50 కేజీలు కాకుండా ఇంకొక 5-10 కేజీలు అదనంగా ఉంటే ఇస్తే అది ఇన్సెంటివ్గా ఉంటుంది. దానివల్ల కుటుంబం కలిసి ఉంటుంది. ఇలాంటి పాలసీస్ మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇల్లు కడుతున్నాం. ఇల్లు కడితే గవర్నమెంట్ సింగిల్ బెడ్రూమ్ ఇస్తున్నాం. ఫ్యామిలీ డివైడ్ అయితే సింగిల్ బెడ్రూమే ఇస్తున్నాం. దానివల్ల వీళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఫ్యామిలీ డివిజన్ కింద చూపించడం లేకుంటే విడిపోవడం జరుగుతున్నాయి. అట్లా కాకుండా అలాంటి ఫ్యామిలీస్కి 3-4 ఫ్యామిలీస్ కలిసి ఉంటే ముగ్గురికి ఇచ్చే డబ్బులే కాకుండా ఇంకా అదనంగా డబ్బులు ఇచ్చి మంచి ఇల్లు కట్టిస్తే ఒకే ఇంట్లో ఉండే సాంప్రదాయం వస్తుంది. అలాంటి పాలసీస్ని మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు ఇక్కడ చూసినప్పుడు వాట్ కెన్ హెల్ప్ యూత్ ప్లాన్ ఫర్ దేర్ లైఫ్ అండ్ ఫ్యామిలీ బెటర్ అంటే ఫస్ట్ ఇది మీరు చూస్తే కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అబౌట్ క్యారియర్ అండ్ ఫ్యామిలీ హెల్త్. రెండోది ఆపర్చునిటీస్. 30% కౌన్సిలింగ్ అంటున్నారు, 45% ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే హౌ కెన్ ది గవర్నమెంట్ సపోర్ట్ సీకింగ్ ఉమెన్ టు టేక్ కేర్ ఆఫ్ బోత్ వర్క్ అండ్ ఫ్యామిలీ అంటే లాంగర్ మెటర్నిటీ లీవ్ కావాలంటే 93, వర్క్ ఫ్రమ్ హోమ్ 273, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ 339. అంటే దగ్గర మనం ఇది చూసినప్పుడు లాంగర్ మెటర్నిటీ లీవ్ కావాలనేవాడు 11.48, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనే వాళ్ళు 33.7, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ కావాలనే వాళ్ళు 42%. ఈ రెండు కలిపితే 42, 32, 74% ఇంటి దగ్గరన పనిచేస్తాం. లేకపోతే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ పెడితే
ఎక్కువ మంది పిల్లలున్నా నష్టం ఉండదనే విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అదే చైనా పాలసీ పెట్టారు, జపాన్ పాలసీ పెట్టారు. మనం కూడా అలాంటి ఫ్లెక్సిబుల్ పాలసీస్, నవేడేస్ టెక్నాలజీ వచ్చింది, ఎక్కడున్నా పనిచేసే అవకాశాలు వచ్చాయి. చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 5 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే ఫ్లెక్సిబుల్ వర్కింగ్కి అలవాటు పడ్డారు. బ్లూ కాలర్డ్ కానీ వైట్ కాలర్డ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కన్వీనియంట్ టైంలో పనిచేయడం, ఇంటి దగ్గరనే పనిచేసి నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ వుడ్ ఎన్కరేజ్ పీపుల్ టు హ్యావ్ మోర్ చిల్డ్రన్ అంటే ఇందులో కూడా ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ఇన్సెంటివ్స్ 273, ప్రొవైడింగ్ ఫైనాన్స్ సపోర్ట్, మళ్ళా డూప్లికేషన్ వచ్చింది, అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ 228, రెండు ఒకటే డూప్లికేషన్. ఇప్పుడే ఇమ్మన్నాను ఇచ్చారు, దానివల్ల ఇవన్నీ వచ్చాయి. నేనేమంటున్నానంటే ఇప్పుడు బ్రాడ్గా మీరు ఒకసారి ఈ డేటా చూశారు. మనం ఆలోచించేటికన్నిటికీ ఇక్కడుండే 1000 మంది సమాధానాలు ఇచ్చే పరిస్థితి వచ్చారు. ఇట్ ఈజ్ మోర్ అక్యురేట్. ఇది ప్రజాభిప్రాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.